ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం నాన్ ని చూస్తాం. తను చాలా మెడిసిన్స్ ని తింటూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం అతన్ని కాపాడడానికి ఒక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, పీ. ఇక్కడే ఈ ఎపిసోడ్ తోనే మనకు పీ గురించి తెలుస్తుంది. ఇదైతే మనకి పాస్ట్ లో చూపించిన ఎపిసోడ్స్ లో మనకు పీ గురించి ఏం తెలియదు. అందులో మనకి ఇప్పటి వరకు పీ గురించి ఏం చెప్పలేదు. సో ఇక్కడ మనకి వాళ్ళ స్టోరీ చూపిస్తారు. ఇక్కడ పీ ఉన్ను నాన్ లైక్ ఒక యాప్ ద్వారా కలుస్తారు. వీళ్ళ డేటింగ్ యాప్ ద్వారానే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు స్లోలీగా డేటింగ్ చేస్తూ కలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. దీని ద్వారానే వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్స్ అయిపోతారు. వీళ్ళు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్స్ కారు. వీళ్ళు ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అవుతారు. వీళ్ళ మధ్యలో అన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళిద్దరు నైట్ ని కూడా స్పెండ్ చేస్తారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు కపుల్స్ కారు. ఇక్కడ మనకి వాళ్ళ కొన్ని ఇంటిమేట్ సీన్ ని చూపిస్తుంటారు. ఇక్కడ మనకి వాళ్ళ స్టోరీని చూపిస్తారు. మనకి వాళ్ళ కొన్ని ఇంటిమేట్ సీన్ ని కూడా చూపిస్తారు. ఇక్కడ మనకి వాళ్ళ పాస్ట్ స్టోరీని చూపిస్తారు. ఈ నాని ఒక బాయ్ ఫ్రెండ్ అయితే ఉండడు, కానీ ఫ్రెండ్ విత్ బెనిఫిట్ ఉంటాడు. కానీ ఏదైతే ఫ్యూ ఉండేనో తను ఇష్టపడతాడు నాన్ ని. ఒక రోజు అలానే వాళ్ళిద్దరు కూర్చొని ఉంటారు. ఏదైతే ఫ్యూ ఉంటాడో అతను ఒక కపుల్ బ్రాస్లెట్ ని కూడా బై చేసి పెట్టుకుంటాడు. ఫీ కపుల్ బ్రాస్లెట్ ని కూడా బై చేసి పెట్టుకుంటాడు. అప్పుడు అతను ఆ బ్రాస్లెట్ ని నాన్ కి తొడిగించేస్తాడు. ఇక్కడ వాళ్ళిద్దరు స్టోరీ సైడ్ లో నడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు పీ అంటాడు, మనం ఇద్దరం కపుల్స్ అవ్వచ్చా? కానీ ఏదైతే నాన్ ఉంటాడో అప్పుడు అతను అంటాడు, నేను ఇప్పుడే రెడీగా లేను, నేను కొంచెం ఆలోచించి చెప్తాను. ఇక్కడ మనకి ఆ సీన్ ని చూపిస్తారు. ఎప్పుడైతే నాన్ ఫీకి తన ప్రాబ్లమ్స్ గురించి చెప్తాడో, నేను జైల్ కి వెళ్ళిపోతానేమో అని. కానీ ఇక్కడ ఏదైతే పీ వాళ్ళ నాన్న ఉంటాడో అతను ఫస్ట్ నుండే పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఇప్పుడు పీ వాళ్ళ నాన్నతో హెల్ప్ కోరుకుంటాడు. ఇటువైపు మనం చూస్తాం పీ వాళ్ళ నాన్న పీకి ఉన్న నాన్ కి కూడా హెల్ప్ చేస్తాడు. ఏదైతే పోలీస్ కేసులో నాన్ ఇరుక్కొని ఉంటాడు. అప్పుడు అతను నాన్ కి క్లీన్ చీట్ ఇప్పించేస్తాడు. అంటే దాని అర్థం అతను నాన్ ని కూడా ఒక విక్టిమ్ లాగా చూపెడతాడు. అందులో అతనిది ఏమీ తప్పు లేదు అన్నట్టు. ఎక్కడైతే నాన్ ఉంటాడో అతను అన్ని ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఎప్పుడైతే నాన్ ఆ ఇంటర్వ్యూని చూస్తాడో వాళ్ళ నాన్న పీ వాళ్ళ నాన్న, అప్పుడు అతను పీతో అడుగుతాడు, నువ్వు ఇదంతా ఎలా చేసావు? అప్పుడు పీ అంటాడు, నేను మా నాన్నతో చెప్పాను, నేను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాను నీలాగా, అందువల్లనే అతను కూడా నాకు హెల్ప్ చేశాడు. సో అందువల్లనే మా నాన్న నీకు హెల్ప్ చేశాడు. ఇక్కడ నాన్ చాలా ఇంప్రెస్ అవుతాడు పీతోని. పీ అంటాడు, నువ్వు ఒకవేళ ఇక్కడ ఉండాలనుకోకపోతే వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదు, నువ్వు వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డావు, నువ్వు నాతో పద. కానీ నాన్ అంటాడు, కానీ నాకు ఈ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేయాల్సి ఉంది, నేను వాళ్ళతోనే ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ నాన్ చెప్తాడు, నేను దీని గురించి కూడా ఆలోచించి చెప్తాను. కానీ ఎప్పుడైతే నాన్ నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్తాడో టీ అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నువ్వు ఈ కేసులో నుండి ఇంత త్వరగా ఎలా బయటికి వెళ్ళావు? నాకు అసలు విశ్వాసం కలగడం లేదు. అసలు నువ్వేం చేసావో చెప్పు. ఇదైతే కాదు కదా, నువ్వు మా అంకల్ వెనకాల తన మీద నిఘా పెడుతున్నావా, లేకపోతే నువ్వు ఒక స్పైయా? కానీ ఇక్కడ నాన్ అంటాడు లేదు అని. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఎప్పుడైతే నాన్ క్లాస్ రూమ్ లోకి వెళ్తాడో ఇప్పుడు పూర్ అతన్ని చూసి డైలాగ్ కొడుతుంటాడు. ఇంకా అతన్ని చాలా కోపడుతూ ఉంటాడు. ఇప్పుడు పూర్ అంటాడు, ఇతను మనతో కలిసి మన షూటింగ్ లో ఉండవలసిన అవసరం లేదు. కానీ ఇటువైపు జిన్ నాన్ కి చాలా సపోర్ట్ చేస్తాడు. ఇంకా ఇక్కడ కేవలం జిన్ మాత్రమే అతనికి సపోర్ట్ చేస్తాడు. అని తర్వాత మనం చూస్తాం జిన్ నాన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను నాన్ తో అంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, పూర్ కేవలం కోపంలో ఉన్నాడు, నువ్వు అతని మాటలను మనసులో పెట్టుకోకు. కానీ ఇక్కడ జిన్ నాన్ ని చాలా కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు నాన్ అతని మాటలను అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం నాన్ పీతో కలవడానికి వెళ్తాడు. అప్పుడు పీ అడుగుతాడు, నువ్వు ఈ స్కూల్ ని వదిలిస్తే అయిపోతుంది కదా, నువ్వు ఇక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నావు? ఒకవేళ నువ్వు దేనితోనైనా ఇబ్బందిలో ఉంటే నువ్వు నాతో చెప్పొచ్చు. కానీ ఇక్కడ నాన్ ఏదైతే కెమెరా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో పోర్ కి, అతను దాని గురించి ఫీకి చెప్పడు. అప్పుడు నాన్ చెప్తాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు. అప్పుడు పీ అంటాడు, నేను ఎలాగ టెన్షన్ తీసుకోవద్దు, నేను నీ కేర్ చేస్తాను, నేను నీతో చెప్పాను కదా, ఒకవేళ నీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాతో చెప్పొచ్చు. అప్పుడు నాన్ అంటాడు, ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను నా ప్రాబ్లమ్స్ ని నేనే షార్ట్ అవుట్ చేసుకుంటాను, నువ్వు ఎలాంటి టెన్షన్ తీసుకోకు. అప్పుడు పీ అంటాడు, సరే ఒకవేళ నీకు ఎలాంటి ప్రాబ్లం ఫ్యూచర్ లో ఉంటే నువ్వు నాతో చెప్పొచ్చు. అప్పుడు నాన్ కూడా అతనితో పింకి ప్రామిస్ చేస్తాడు. ఇక్కడ నాన్ కూడా పీని ఇష్టపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ కలిసి అది పూర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు షూటింగ్ చేయడానికి. ప్రెసెంట్ లో ఏదైతే వాళ్ళు అడవిలో ఇరుక్కొని ఉంటారో అది ఇది. ఇప్పుడు ఆ అడవిలోకి వాళ్ళందరూ చేరుకుంటారు. కానీ
లాస్ట్ లోకి నాన్ చేరుకుంటాడు. ఎప్పుడైతే నాన్ చేరుకుంటాడో అప్పుడు పోరు అతనితో ఫుడ్ ని తీసుకురా అని మళ్ళీ పంపించేస్తాడు. ఎప్పుడైతే అతను ఫుడ్ ని తీసుకొని వస్తాడో ఇక్కడ వాళ్ళందరూ నాన్ లేకుండానే షూటింగ్ ని కంప్లీట్ చేసేసుకుంటారు. అప్పుడు నాన్ అంటాడు, మీరు నాతో చెప్తే అయిపో. అప్పుడు పోర్ అంటాడు, నేను ఎందుకు చెప్పాలి మీతో, నువ్వు మాకు ఎలాంటి యూస్ఫుల్ కాదు. ఇంకా ఇటువైపు మనం చూస్తాము టాప్ అయితే నాన్ ని దుబ్బేస్తాడు. కానీ ఇక్కడ కేవలం జిన్ మాత్రమే నాన్ కి సపోర్ట్ చేస్తుంటాడు. కానీ ఇక్కడ ఒక దగ్గర నాన్ ది కూడా తప్పి ఉంటుంది. దాని తర్వాత మనకి చూపిస్తారు నాన్ కి తన చెయ్యికి దెబ్బ తగిలి ఉంటుంది. ఎప్పుడైతే అతను ఫుడ్ ని తీసుకోవడానికి వెళ్తాడో అప్పుడు అతను బైక్ తోని కింద పడిపోతాడు. సో దాని వల్ల అతనికి దెబ్బ తగులుతుంది. ఇక్కడ జిన్ కి నాన్ గురించి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అతనిదైతే ఏం తప్పుండదు, కానీ అతను చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాడు అని. నెక్స్ట్ డే మనం చూస్తాం ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని రిటర్న్ వస్తారు. అప్పుడు నాన్ వాళ్ళ గురించి ఫుడ్ ని తీసుకొస్తాడు. కానీ ఇటువైపు పూర్ అతన్ని చాలా బ్యాడ్ గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు నాన్ అంటాడు, ఒకవేళ నీకు అంతలా ప్రాబ్లం ఉంటే ఏదైతే స్క్రిప్ట్ నేను రాసానో నువ్వు నాకు అది ఇచ్చేసేయి, ఇంకా అప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా అప్పుడు పూర్ అంటాడు, నేను ఎందుకు ఇవ్వాలి నీకు ఆ స్క్రిప్ట్, డబ్బులు అయితే నాయి తగులుతున్నాయి కదా, కానీ డైరెక్టర్ అయితే నేను. ఇంకా ఏదైతే నేను చెప్తానో నా ఫ్రెండ్స్ అందరూ కూడా అదే చేస్తారు, సో నువ్వు టెన్షన్ తీసుకోకు. అప్పుడు నాన్ కోపంతో అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ అగైన్ అక్కడ జిన్ అతన్ని ఆపేస్తాడు. ఇంకా అప్పుడు జిన్ నాన్ తో అంటాడు, స్లోలీగా అతను సరిదిద్దుకుంటుంది. కానీ ఇటువైపు నాన్ అంటాడు, అలా ఏం జరగదు, వాళ్ళు కోరుకోవడం లేదు నేను ఇక్కడ ఉండాలని. కానీ అప్పుడు జిన్ అంటాడు, పర్వాలేదు, నేనైతే కోరుకుంటున్నాను నువ్వు ఇక్కడే ఉండాలని, సో అందువల్లనే నువ్వు ఇక్కడ ఆగొచ్చు. ఇంకా ఇక్కడ తెలుసా మీకు నాన్ కి ఇక్కడ ఎలాంటి రోల్ దొరుకుతుందో, షూటింగ్ గురించి ఏదైతే మాస్క్ మనిషి ఉంటాడో దయ్యమై తిరుగుతుంటాడో ఆ రోల్ దొరుకుతుంది నాన్ కి. ఈసారి ఏదైతే మూవీ షూటింగ్ జరుగుతూ ఉంటుందో ఆ అటాకర్ టాప్ మీద అటాక్ చేస్తాడు. ఇటువైపు పోర్ మూవీని రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఇక్కడ మాస్క్ వెనకాల ఉంటాడో అతను నాన్ ఉంటాడు. ఇటువైపు నాన్ అతని మొత్తం కోపాన్ని తీస్తాడు. అప్పుడు అతను టాప్ మెడని చాలా గట్టిగా పిసుకుతుంటాడు. ఇక్కడైతే టాప్ లైక్ చనిపోతాడు అని. ఇంకా అప్పుడు ఆల్ ఆఫ్ సడన్ టాప్ సీన్ ని కట్ చేసి అప్పుడు అతను అంటాడు, నువ్వు నన్ను చంపిస్తావా గీస్ అని. ఇటువైపు పోర్ కి ఏదైతే అతను షూట్ చేస్తాడో ఆ సీన్ అతనికి చాలా నచ్చుతుంది. కానీ ఇటువైపు నాన్ అంటాడు, నేను కూడా చూడగలనా నా యాక్టింగ్ ని. ఇక్కడ అతనికి ఎవరు ఆ సీన్ ని చూపెట్టారు. అప్పుడు వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ జిన్ మళ్ళీ నాన్ ని చాలా కంఫర్ట్ చేస్తాడు, నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తావు. సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ క్లాస్ రూమ్ లో ఉంటారు. ఏదైతే వాళ్ళ టీచర్ ఉంటాడో తను వాళ్ళ టెస్ట్ రిజల్ట్స్ ని చెప్తూ ఉంటాడు. వాళ్ళందరిలో టాప్ చేస్తాడు కేవలం నాన్ మాత్రమే. కానీ ఇటువైపు నాన్ తొందరలో అతను తన క్వశ్చన్ పేపర్ మీద అతని పేరుని రాయడం మర్చిపోతాడు. అప్పుడు వాళ్ళ టీచర్ అతన్ని తన ఆఫీస్ రూమ్ లోకి పిలుస్తాడు. అప్పుడు వాళ్ళ టీచర్ నాన్ తో అడుగుతుంటాడు, అసలు నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు నాతో చెప్పు, నువ్వు ఇంత కేర్లెస్ గా ఎప్పుడు నువ్వు నాకు కనబడలేదు, నీకేమైనా ప్రాబ్లం ఉందా, నాకు అనిపిస్తుంది నీ ఫ్రెండ్స్ తోని నీదేమైనా గొడవ జరిగిందా. కానీ ఇటువైపు మనం చూస్తాం నాన్ ఇతనికి మొత్తం చెప్పేస్తాడు. కానీ నాన్ అయితే చాలా మెంటల్, తను ఈ విషయాన్ని పీతోనైతే చెప్పలేదు కానీ ఈ టీచర్ తోనైతే చెప్పేశాడు. ఇక్కడ టీచర్ కూడా ఒప్పుకుంటాడు అతనికి హెల్ప్ చేయడానికి. కానీ ఇక్కడ టీచర్ అతనికి హెల్ప్ చేయడానికి అతనికి రిటర్న్ లో ఏం కావాలి అంటే నాన్ తో ఇంటిమేట్. ఇక్కడ మనకి చూపిస్తారు టీచర్ నాన్ ఇక్కడ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం నాన్ ఇంటిమేట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్తుంటాడు. అప్పుడే అతనికి పీ నుండి కాల్ వస్తూ ఉంటుంది, నేను రిసీవ్ చేయడానికి రావాలా. కానీ ఇటువైపు నాన్ వద్దు అని చెప్పేస్తాడు. అవసరం లేదు, నేను చేరుకుంటున్నాను, నేను చాలా అలసిపోయాను, ఒకవేళ నువ్వు అంత త్వరగా వస్తే మేబీ నీకు దెబ్బలు తగులుతాయి కావచ్చు. కానీ ఇటువైపు పీ ఒప్పుకోడు, అతను నాన్ ని పికప్ చేయడానికి చేరుకుంటాడు. కానీ ఇటువైపు నాన్ వస్తుంటాడు టీచర్ తో. ఇక్కడ పీ చాలా కోపడుతుంటాడు నాన్ ని, నీ రిలేషన్షిప్ ఏంటి టీచర్ తో, ఇద్దరి మధ్యలో అసలు ఏం నడుస్తుంది. కానీ ఇక్కడ నాన్ అబద్ధం చెప్పేస్తాడు ఏం లేదు అని. పాపం ఇక్కడ పీ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు నాన్ అంటాడు, నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నేను అసలు నిన్ను చీట్ చేయడం లేదు. కానీ ఇటువైపు పీ అతను వేసుకున్న బట్టలను చూసి అతను అర్థం చేసుకుంటాడు. కానీ ఎప్పుడైతే నాన్ చెప్తాడో అప్పుడు పీ అతని మాటలను ఒప్పుకుంటాడు. ఇంకా ఎప్పుడైతే వీళ్ళిద్దరు వెళ్తుంటారో అప్పుడు జిన్ వాళ్ళిద్దరిని చూస్తాడు. అప్పుడు అతను నాన్ ని ఎవరితో కలిసి వెళ్తుండడం చూస్తాడు. ఇటువైపు జిన్ కి కొంచెం సందేహం కలుగుతుంటుంది. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాము నాన్ టీకి మొత్తం డబ్బులు టీకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు టీ అడుగుతాడు, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఇప్పుడు ఎలా వచ్చాయి. అప్పుడు నాన్ అంటాడు, ఇది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు,
దాని తర్వాత టీ టాప్ కి మెసేజ్ చేస్తాడు, నాకు ఒక ఫేవర్ కావాలి నీ దగ్గర నుండి, నువ్వు నాకు హెల్ప్ చేయగలవా? అప్పుడు టాప్ సరే అంటాడు. దాని తర్వాత మనం నాన్ ని మళ్ళీ టీచర్ తో కలిసి ఉండడం చూస్తాం. ఇక్కడ నాన్ ఉన్న టీచర్ ఆ డబ్బుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు టాప్ ఆ మాటలను వింటాడు. దాని తర్వాత మనం చూస్తాం టీచర్ ని. అప్పుడు అతను టీ అకౌంట్ లో నుండి ఏమో ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దీని అర్థం అతని ఒక స్పై ఉన్నాడు ఆ క్లబ్ లో. ఇక్కడ నాన్ కి తెలుస్తుంది. అప్పుడు నాన్ అతనితో వద్దు అని చెప్తాడు. వాళ్ళు నాతోని టీని కూడా చంపేస్తారు. కానీ ఇక్కడ టీచర్ అతనితో చెప్తాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, అలాగే ఏం జరగదు. కానీ ఇక్కడ నాన్ అతను టీచర్ తో చెప్తాడు, మీరు అతనికి హెల్ప్ చేయలేరు. ఇంకా అప్పుడు టీచర్ చెప్తాడు, నేను కోరుకుంటున్నాను అందరూ స్టూడెంట్స్ సేఫ్ గా ఉండాలని. ఇంకా ఎలాగైతే నీతో జరుగుతుందో అలాగా ఇంకెవరితో అలాగా జరగొద్దు అని. దాని తర్వాత మనం చూస్తాం మళ్ళీ వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. కానీ అప్పుడే మనం చూస్తాం ఇటువైపు జిన్ ఉన్న ఫ్లూక్ ని, ఏదైతే టీచర్ రూమ్ లో నుండి సౌండ్స్ వినపడుతూ ఉంటాయో ఆ సౌండ్స్ ని జిన్ చూస్తాడు. ఇంకా అప్పుడు అందరికంటే ముందు డోర్ ని ఓపెన్ చేసి జిన్ చూస్తాడు. ఇంకా అప్పుడు జిన్ వాళ్ళిద్దరిని కలిసి ఇంటిమేట్ అవడం చూస్తుంటాడు. ఇంకా అప్పుడు అతనికి చాలా కోపం వచ్చి వీడియోని కూడా రికార్డ్ చేస్తాడు. ఇంకా ఇక్కడ జిన్ వల్ల మొత్తం తప్పు జరుగుతుంది. ఇంకా ఇటువైపు మనం చూస్తాం జిన్ చాలా కోపంలో ఉంటాడు. ఇంకా అప్పుడు అతనికి చాలా బాధ కలుగుతుంటుంది. ఎందుకంటే అతను కూడా నాన్ ని లైక్ చేస్తుంటాడు కాబట్టి. ఏదైతే అతను వీడియోని అది రికార్డ్ చేశాడో ఆ వీడియో లీక్ అయిపోతుంది. అప్పుడు ఆ వీడియోని అందరూ చూసేస్తారు. అందరితో కలిసి ఆ వీడియోని పీ కూడా చూసేస్తాడు. ఇటువైపు పీకి కూడా చాలా కోపం వస్తుంది నాన్ మీద. ఇటువైపు మనం చూస్తాం టీచర్ నాన్ ని కంఫర్ట్ చేస్తూ ఉంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, మొత్తం సరిదిద్దుకుంటుంది. ఇంకా అంతలోనే మనం చూస్తాం పీ కూడా అక్కడికి చేరుకుంటాడు. ఫస్ట్ అయితే అతను టీచర్ ని చాలా కొడతాడు. కానీ ఇటువైపు మనం చూస్తాం పాపం ఇటువైపు నాన్ కూర్చొని ఏడుస్తుంటాడు. ఇంకా అతని కండిషన్ అయితే చాలా ఖరాబ్ చేసేస్తారు అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఇంకా ఇటువైపు నాన్ అంటాడు పీతోని, నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళలేవు, ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండు. అప్పుడు పీ అంటాడు, లవ్? నువ్వు దీన్ని లవ్ అంటావా? నువ్వు నన్ను ఇష్టపడుతూ వేరే టీచర్ తోని పడుకుంటావా? నువ్వు దీన్ని లవ్ అంటావా? నువ్వు ఇక్కడ నుండి దొబ్బేసేయి. కాదు నువ్వైతే చనిపోవాలి, నువ్వు చనిపో, ఇంకా అప్పుడే నాకు ప్రశాంతం కలుగుతుంది. కానీ ఇక్కడ పీ ఆ మాటని చాలా కోపంలో అలా అనేస్తాడు. కానీ ఇటువైపు పీ అయితే కోపంలో అనేస్తాడు, నువ్వు నాకు నీ ఫేస్ ని చూపెట్టకు, దీనికంటే బెటర్ నువ్వు చనిపో. కానీ ఇటువైపు నాన్ మాత్రం చాలా ఏడుస్తూ ఉంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.